ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు, చుట్టాలకు జూబ్లీ హిల్స్ లో ఫోన్ చేయండి, చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకుబుట్టే విధంగా, ఓడించే విధంగా అందరికి జూబ్లీ హిల్స్ లో ప్రతి ఓటరుకు, ప్రతి ఆటో అన్నా ఒక 2 ఫోన్లు చేయండి, ఓడించండి. అట్లయితేనే రేవంత్ రెడ్డికి సోయేస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్లలో ఓడినా రేవంత్ రెడ్డి దిగిపోయేదేం లేదు. కమ్సే కమ్ ఒక్కటే, ఆటోలందరూ కలిసి నన్ను ఓడగొట్టిందని ఆయనకు బుద్ధి వస్తే మీ డబ్బులన్నీ వస్తాయి, మీ బతుకులన్నా బాగుపడతాయి. ఇవాళ పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇచ్చిండు కదా. నీ గురువు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి, మరి నువ్వెందుకు ఇస్తలేవు? నీ గురువు అన్న మొన్ననే వచ్చిండు, ఇచ్చిండు. నువ్వు 2 ఏళ్ళ నువ్వు ఎలక్షన్లో చెప్తివి, డబ్బాలు వేస్తేవి, రాహుల్ గాంధీని ఆటో ఎక్కిస్తేవి, ఇప్పుడు కడుపులో దన్నబట్టివి, పొట్ట మీద కొడుతున్నావు. నేను ఇప్పుడు ఆటో ఎక్కి వచ్చిన రమేష్ గౌడ్ అట అబ్బాయి, రమేష్ గౌడ్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు, ఆటోలు వస్తూ ఉంటే నేను ఆ కొడుకు ఫీజు కట్టలేకపోతున్నా సార్, నా ఆటో ఇన్స్టాల్మెంట్ నెలకు 9,000 ఉన్నది సార్, ఇంట్లో భార్య తిడుతున్నది సార్, కేసీఆర్ ఉన్నప్పుడు రోజు 1,500 2,000 సంపాదించినాం, ఇప్పుడు 500-600 వచ్చుడు కష్టమవుతుంది, నైట్ డ్యూటీ చేస్తున్నాం, డబుల్ డ్యూటీ చేసినా ఇల్లు కిరాయి వెళ్తలేదు, ఆటో ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ కట్టలేకపోతున్నాను రమేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు.